హలో శామ్. శామ్, వీడికి శామ్తో ఏంటి మాటలు? ఆఫీస్కి వెళ్ళి తెగ కష్టపడిపోతానని వెళ్ళినవాడు ఆ పని చూసుకోక శామ్ కోసం ఫోన్ చేయడం ఏంటి? మాట్లాడవేంటి? పిన్ని శామ్లో ఎలా మాట్లాడగలుగుతుంది నాయనా? పిన్ని నువ్వా? ఫోన్ చేసి అసలు ముందు ఎవరు మాట్లాడుతున్నారు కనుక్కొని అప్పుడు మాట్లాడాలి. సారీ పిన్ని. ఇలా ఉంటే నువ్వు ఆఫీస్లో పనేం చేస్తావు నాయనా? ఒకసారి శామ్ని పిలుస్తావా పిన్ని? లేదు. ఎక్కడికి వెళ్ళింది? తను ఎక్కడికి వెళ్తే నీకెందుకురా? ఊరికే అడిగాను పిన్ని. ఇంతకి తను ఎక్కడికి వెళ్ళింది పిన్ని? ఎలా ఉడుతున్నాడు చూడు, అన్ని ఉడికే కావాలి. సూర్యతో సరదాగా అలా అలా బయటికి వెళ్ళింది. బయటికంటే ఎక్కడికి వెళ్ళారు? అబ్బా, వాళ్ళేదో ఆనందంగా సంతోషంగా చెట్టా పట్టాలేసుకుని సరదాగా వెళ్తే ఎక్కడికి వెళ్లారు, ఎందుకు వెళ్లారు అని అడుగుతావేంట్రా? బుద్ధి లేకుండా అసలు. చంద్ర, మరేం లేదురా. శామ్ బయటికెళ్ళింది, డ్రైవర్ రాలేదురా. అందుకని అత్త సూర్యని తీసుకెళ్ళమంటే శామ్ సూర్యతో వెళ్లాల్సి వచ్చింది. అంతే. సరదానా పాడా? అవునా? అవునరా. మీ పిన్ని పాపం ఏదేదో అలా ఊహించుకుంది, అంతకు మించి ఏం లేదు. చంద్ర, నీకో మాట చెప్పాలి, కానీ దానికంటే ముందు ఒక్క నిమిషం ఉండు. ఏంటమ్మా? ఏం లేదురా. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. నువ్వు అర్జెంట్గా డైమండ్ ఫ్యాక్టరీకి వెళ్ళి ఒక మంచిది బాగా ఖరీదైంది డైమండ్ ఉంగరం తీసుకొచ్చి శామ్కి బహుమతిగా ఇవ్వాలి. అది చూసి శామ్తో పాటు ఇంట్లో అందరూ ఆశ్చర్యపోవాలి. గట్టిగా చెప్పాలంటే కుళ్ళుకోవాలి. అలా ఉండాలి. శామ్ అయితే ఆనందంతో పొంగిపోయి ఎగిరి గంతులేయాలి. సరేనా? అమ్మా, నువ్వు నాకు చెప్పావు కదా, ఇక నాకు ఆ విషయం వదిలే. అమ్మయ్యా, ఇప్పుడు నాకు నిశ్చింతగా ఉంది. ఇదిగో, నువ్వు ఆ పని మీదే ఉండు. ఉంటాను. సరే, ఉంటా.